Hi, this is Dr. Sara, High Court Advocate. Mere performance of another religious ritual does not mean giving up of own religion. ఎమ్మెల్యే రాజా కేసులో సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఎమ్మెల్యే రాజా సిపిఐఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన దేవీకులం అనే ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలవడం అనేది జరిగింది. ఆ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఎస్సీకి రిజర్వ్ అయ్యిందో దాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది, కేరళ హైకోర్టులో. కేరళ హైకోర్టు వారు ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి ఫేవరబుల్గా ఎమ్మెల్యే రాజాకి సంబంధించిన ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో అది అనల్ చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రథమంగా కేరళ హైకోర్టు వారు ఏమని ప్రస్తావించారంటే, ఎమ్మెల్యే రాజా ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు కాదు, ఆయన దీర్ఘకాలంగా ఈ క్రిస్టియానిటీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకని ఆయన ఈ కాన్స్టిట్యుయెన్సీకి నిలబడినా కూడా ఆ ఎలక్షన్ చెల్లదు అని తీర్పునివ్వడం జరిగింది. ఇందులో ఈ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రాజా అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడి ఎమ్మెల్యే ఆయన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మార్చ్ 2023 సుప్రీంకోర్టులో సవాల్ చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏమని ప్రస్తావించింది అంటే, ఆపోజిట్ వ్యక్తి యొక్క ఎవిడెన్సెస్ ఏమైతే ఉన్నాయో, ఆయన 14వ ఏటలో ఉన్నప్పుడు ఆయన బ్యాప్టిజం స్వీకరించారు, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియన్ రిలీజియన్ని నమ్ముతూ ఆ రిలీజియన్లో కొనసాగించడం అనేది జరిగింది. అందుకని ఈ ఎస్సీ అభ్యర్థికి సంబంధించిన ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన నిలబడటం అనేది కరెక్ట్ కాదు, దాన్ని అనల్ చేయండి అన్న వాదనను తోసిపుచ్చుతూ ఒక వ్యక్తి తన మతాన్ని వదలకుండా, అంటే మీర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అనదర్ రిలీజియస్ రిచువల్స్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ ఆఫ్ ఓన్ రిలీజియన్. అంటే ఒక మనిషి అంటే ఒక వ్యక్తి ఎవరైనా వేరే మతం యొక్క రిచువల్స్ ఏమన్నా పాటిస్తూ ఉన్నా కూడా తన ఓన్ మతానికి సంబంధించిన వాల్యూస్ని అవి వదిలినట్టు, వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఆ మతంలో కొనసాగిస్తూ కూడా వేరే మతం రిచువల్స్ పాటించవచ్చు, ఇందులో ఏ తప్పిదం లేదు, ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీకి అర్హులే. ఆ అనల్ చేసిన హైకోర్టు అనల్మెంట్ చేసింది పక్కన పెడుతూ క్లియర్గా ఏం నోటిఫై చేశారంటే హైకోర్టు డ్యూయల్ బెంచ్ న్యాయస్థానం ఏం చెప్పారు అంటే, ఈ ఆపోజిట్ పిటిషన్ వేసిన వ్యక్తి యొక్క వాదనలు వేగ్గా ఉన్నాయి, రియలబుల్గా లేవు, అంటే నమ్మశక్యంగా లేవు, ఆయన 14వ ఏట స్వీకరించారు, క్రిస్టియన్ మతంలో ఉన్నారు అనడానికి తగిన ఎవిడెన్సెస్ లేవు అని ప్రస్తావిస్తూ ఈయన దేవీకులం కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచిన అభ్యర్థాన్ని ఖరారు చేయడం అనేది జరిగింది. ఇది లేటెస్ట్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.